వాళ్ళందరి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించుకోకుండా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలు పెంచి ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించుకోకుండా తన మూర్ఖత్వపు పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇది వాస్తవం కాదనుకుంటే దమ్ముంటే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగంగా చర్చించడానికి సిద్ధం అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అగాధంలోకి నెట్టవేయబడిన ఈ రాష్ట్రాన్ని ఒడ్డును వేయటానికి తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను మీ 7 నెలల పరిపాలన, తెలుగుదేశం పార్టీ 7 నెలల పరిపాలన మీద ఏదైనా చర్చకు వచ్చేటట్లయితే ఎక్కడైనా సరే సిద్ధమని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అంతేగాని మాకు ఒక పత్రిక ఉంది, పెన్ను మాది, ఇంకు మాది, మేము ఏదైనా రాసేయచ్చు, ప్రజల్ని మభ్యపెట్టచ్చు లేదా తప్పుదారి పట్టించవచ్చు అని ఆలోచన చేస్తే మాత్రం అది క్షమించడానికి నేరం అవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకసారి గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి అందిన రాష్ట్రం యొక్క పరిస్థితి ఆలోచించినట్లయితే 10 లక్షల కోట్లకు పైబడి అప్పులు, 71,000 కోట్లు అసలు, వడ్డీ చెల్లింపు 1,40,000 కోట్లు, 2 అసలు వడ్డీ కలిపి 1,40,000 కోట్ల రూపాయలు భారాన్ని ఈ రాష్ట్రం మీద వేశారు. ఆలోచిద్దాం. అప్పు చేస్తాం తప్పు కాదని కూడా కొంతమంది వాదన చేస్తారు. కానీ మీరు తీసుకొచ్చిన అప్పుని ఏ విధంగా ఈ రాష్ట్రానికి సంపద కానీ ఆస్తులు కానీ సృష్టించడానికి ఖర్చు పెట్టారో కావాలంటే ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతో మనం ఎంక్వైరీ చేపిద్దామని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను కేవలం మీరు విలాసాలకి, మీ మూర్ఖత్వపు ఆలోచనలకి ఒక రూపం ఇవ్వటానికి మీరు ఆలోచించిందే కరెక్ట్ అనే విధంగా మేధావులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇటువంటి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అగాధంలోకి నెట్టేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఈరోజు ఆయన ప్రభుత్వం నుంచి దాదాపు 1,40,000 కోట్లు అన్ని బకాయిలే. నేనేదో చేసేసాను అంటారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలకి చేశానని చెప్పేసి గొప్పగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు వారి భవిష్యత్తుకి ఇగో ఇది బాట వేశాం మేము, ఇదిగో ఈ విధంగా వాళ్ళ ఆదాయ వనరులు పెరిగేదానికి మేము చేశాము, ఇదిగో వీళ్ళ సంపద సృష్టికి లేకపోతే వాళ్ళ సంపద విలువ పెరగటానికి మేము ఈ చర్య తీసుకున్నామని చెప్పేసి చెప్పే దమ్ము ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నేను పేదవాడి సంపద విలువలు కూడా దిగజార్చేశాడు జగన్మోహన్ రెడ్డి. నీ దుష్పరిపాలన మూలంగా ఆస్తుల విలువలు ప్రతిసారి కూడా అది కోటేశ్వరుడు ఆస్తుల విలువ కానివ్వండి, లేదా పేదవాడి ఆస్తుల విలువ కానివ్వండి, మార్కెట్ విలువ కడితే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. పెరగటానికి కారణం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకునే విధానాలు, అవలంబించే విధానాలు ఒక మూల కారణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కేవలం ఈయన దుష్పరిపాలన మూలంగా పేదవాడు తన ఆస్తుల్ని తన అవసరాలకి వినియోగించుకోలేని దుస్థితి వచ్చింది. బయట 1,00,000 రూపాయలున్న ఆస్తి 50,000 రూపాయలకి పడిపోయిన పరిస్థితులు చూశాం. పేదవాళ్ళందరినీ కూడా నిరుపేదలుగా చేయడం కోసం పేదవాడు భూముల్ని లాక్కునే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా నాయకులందరూ కలిసి గూడపుటాన్ని చేసి అలీబాబా 60 దొంగల్లాగా దోచుకునే విషయం కూడా వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. మీరేదో చేశామని చెప్తున్నారు. ఫీజు రింబర్స్మెంట్ 2,832 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు స్టూడెంట్స్. ఏమవుతుందని కూడా ఆలోచించుకోకుండా కనీసం యాజమాన్యాన్ని కూడా నువ్వు అందరినీ బెదిరించి కేసుల్లో కొట్టి ఆఖరికి జైలులో మర్డర్ చేయడానికి కూడా ప్లాన్ చేసే నువ్వు కనీసం మేము ఇవ్వలేకపోయాం ఫీజు రింబర్స్మెంట్, మీరు ఆ స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి ఎక్కడన్నా గొట్టి తాకిది ఇవ్వగలిగామని చెప్పేసి అడుగుతామని నేను. ఆఖరికి చిక్కీలు, కోడిగుడ్లు, మరి వసతి దీవెన కింద కూడా 2,832కి తోడు మరొక 1,700 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను.
ఆరోగ్యశ్రీ బకాయిల మూలంగా పేదవాడికి ప్రైవేట్ హాస్పిటల్లో ఏ ఉద్దేశంతో అయితే ఆరోగ్యశ్రీ ఆ రోజు తీసుకురాబడిందో ఆ ఉద్దేశం నెరవేరబడలేదని చెప్పేసి ఆలోచన ఎప్పుడన్నా చేశామని చెప్పేసి అడుగుతామన్నా నేను. నీ 5 సంవత్సరాల హయాంలో ఆరోగ్యశ్రీ ఉంది, మీ చావు మీరు చావండి అని అన్నావు. కానీ ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టకపోవడం మూలంగా హాస్పిటల్స్ వాళ్ళు వైద్యం చేయరని తెలిసినప్పటికి కూడా కనీసం ఒక 100 మందికైనా CMRF కానీ LOC కానీ ఇచ్చి వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేశామని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా నేను. ఉద్యోగులకి బకాయిలు దాదాపు 20,000 కోట్ల బకాయిలు పెట్టాం. PRC వేయకోకుండా అన్యాయం చేశాం.